నమస్తే అండి. మీ పేరు? నా పేరు అరవింద్ రాజా ఫ్రమ్ తెనాలి కాన్స్టిట్యున్సీ, వైఎస్ఆర్సీపీ మహిళా అధికార ప్రతినిధి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. మేడం, జగన్మోహన్ రెడ్డి వచ్చాక మహిళలకు ఏ విధంగా మంచి చేశాడు? అసలు ఇంత అంత అని చెప్పడానికి పులి స్టాపులు లేవండి, అన్నీ కామాలే. ఆయన ఇచ్చినటువంటి పథకాలను చూసుకుంటే అసలు అది ఏమంటారంటే చాలా బ్రహ్మాండం అనే ప్రజలందరూ కూడా ఈరోజు ఆడవాళ్ళకి ఈరోజు అమ్మ మీ ఇంట్లో యజమానురాలిని పిలవండి అనే పరిస్థితికి జగనన్న స్త్రీని తీసుకెళ్లారంటే నిజమైన మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని చెప్పడానికి ఏం అతిశయోక్తి కాదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ అన్ని ఉమెన్స్కే సంబంధించినవి ఉన్నాయి. అన్ని ఉమెన్స్ అందరూ పొందారంటారా? అందరూ పొందారండి. ఇప్పుడు ఉమెన్స్కే చేశారని మీరేమి అది క్వశ్చన్ చేయడానికి కూడా ఒక ఇది ఉంది, ఒక నానుడి ఉంది. అంతా ఆడవాళ్ళకే పైకి తీసుకెళ్తున్నాడు, జెంట్స్కి ఏం చేయట్లేదు జగన్ అని అంటున్నారని ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక ఇంటిలో ఒక ఆడ మనిషి ఆనందంగా ఉంది అంటే తద్వారా ఆ కుటుంబం మొత్తం కూడా హ్యాపీగా ఉంటుంది అంటానికి కారణం స్త్రీనే కదా. ఇంట్లో బాధ వచ్చినా ఆనందం వచ్చినా దాన్ని పూర్తిగా తీసుకునేది స్త్రీ. కాబట్టి ఆమెకు భారం లేకుండా చేయాలనేటువంటి ఒక ప్లాన్ చేసినటువంటి గొప్ప మహనీయుడు, ఒక దార్శికుడు మన జగనన్న. కాబట్టి ఎప్పుడైతే స్త్రీ ఆనందంగా ఉంటుందో, ఆ స్త్రీ ఆనందంగా ఎప్పుడు ఉంటుంది అంటే తన భర్తకి పిల్లలకి ఆరోగ్యాలు బాగున్నప్పుడు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నప్పుడు, వాళ్ళ భవిష్యత్తులు తన కళ్ళ ముందరే ఎంతో ఉన్నతగా కనపడుతున్నప్పుడు ఆ స్త్రీ అక్కడ ఆనందంగా ఉంటుంది. అలాంటి కళలు నెరవేర్చినటువంటి నాయకుడు ఈరోజు జగనన్న అండి. రాబోయే రోజుల్లో ఇంకా 15 సంవత్సరాల పాటు మీరు చూసుకుంటే ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా ఎంతో ఉన్నతమైన స్థితుల్లో ఉంటారు. అన్న నాటినటువంటి ఇత్తనం ఈరోజు మహావృక్షాలు అయిన రోజున ఆయన యొక్క ఎంత మహనీయుడు అనేది తెలుస్తుంది. ఆ రోజు కొనియాడతారు. ఖచ్చితంగా మరో 30 సంవత్సరాలు జగనన్న సీఎం కావటం అదే పెద్ద అతిశయోక్తి కాదు. మీరేమో జగనన్న నాటిన విత్తనాలు విద్యార్థులు అన్నారు. విద్యార్థులకే సరైన ఉద్యోగ అవకాశాలు లేవు, కంపెనీలు లేవు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏదో ఒకటి కావాలి కదండి. ఇప్పుడు వాళ్ళు ఇన్ని సభలు పెడుతున్నారు, కదలరా అంటే ఇంటొచ్చి ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే వీళ్ళు ఇచ్చినటువంటివన్నీ కూడా మడిచేసి దాచేసుకొని ఎటో ఒకటి పరారైపోతున్నారు. కాబట్టి అవసరమైన రోజుల్లో వీళ్ళు ఏం చేసింది లేదు కాబట్టి వీళ్ళు రమ్మన్నా ఎక్కడికి రావట్లేదండి. అదే జగనన్న ఇచ్చినవి ఏదైతే ఇచ్చాడో మేనిఫెస్టోలో అవి 99.9% చేయటమే కాకుండా మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా 40% చేశారంటానికి అతిశయోక్తి లేదండి. జగన్మోహన్ రెడ్డి కంటే టీడీపీ హయాంలోనే మహిళలకు పెద్దపీట వేశామంటున్నారు. టీడీపీలో పెద్దపీట వేశారంటే అసలు అది లాస్ట్ టైం వాళ్ళే గెలిచుండేవాళ్ళుగా. 19లో జగనన్న ఎందుకు గెలుస్తారు? ఖచ్చితంగా మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు అంటే టీడీపీ వాళ్ళే. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదండి. ఖచ్చితంగా కూడా జగనన్న వచ్చిన తర్వాతే మహిళలు మహారాణులు అనే మాటని ఆయన సాధ్యం చేశాడు. నిజంగా కూడా సాధికారత అనే దానికి అర్థం చూపించినటువంటి మహనీయుడు జగనన్న. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు. అలాగే మళ్ళీ ఇప్పుడు బీజేపీని కలుపుకోవాలనుకుంటున్నారు. పొత్తు లేదు, చిత్తు లేదండి. ఇదంతా అనవసరమైనటువంటి వేస్ట్ ధోరణి. ఒక చోట గెలవనటువంటి సొంత పుత్రుడు 2 చోట్ల ఓడిపోయినటువంటి దత్తపుత్రుడిని అంటేసుకొని ఎట్లా ఉందంటే ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి నడవలేనటువంటి పిల్లలు అంటేసుకుంటున్నట్టుగా నాకైతే పిక్చర్ కనిపిస్తోంది. అది ఉపయోగం లేనటువంటి ప్రయాస. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెచ్చుకొని షట్టర్ క్లోజ్ చేసుకుని హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటే ఈ ఎండలకి హ్యాపీగా ఉంటారని నా యొక్క సందేశం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లతో సీఎం అయ్యి సీఎంని అదృపతాలను తొక్కారు. అసలు ఆయనే గెలవలేదనేది ఆయనకి మరుపు అనేది భలే మంచి అవకాశం దేవుడు ఇచ్చాడండి. మర్చిపోతాడు ఆయన వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళు మాట్లాడింది ఏంటి, రేపేం అంటే ఒకరోజేమో చంద్రబాబు నాయుడిని చండాలంగా తిట్టాడు. ఎందుకంటే నన్ను తిట్టావు, మా అమ్మని తిట్టావు కాబట్టి మిమ్మల్ని అధపాతాలను తొక్కేస్తానన్నాడు. మళ్ళీ వెంటనే వచ్చి వాళ్ళని కావిలించుకొని వీళ్ళని తిడతాడు. అంటే ఇదంతా ప్యాకేజీ మహిమండి. బూస్ట్ తాగినప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడతాం, కాస్త నీరసంగా ఉన్నప్పుడు వెనకాడతాం కదా. అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసే ఆరోపణలన్నీ పచ్చబద్దాలని నేను చెప్పేది ఉందండి. ప్రజలందరూ చెప్తున్నారు. అసలు మీరు కళ్ళతో మీరు చూస్తున్నారు కదా. అతను ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేది అభిమానులే. ఆ అభిమానులు కూడా ఓటు జగనన్నకేస్తాం, ఇతనికి మేము ఓన్లీ అభిమానులు మాత్రమే అని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే 175లో ఎన్ని సీట్లు వస్తాయి?
ఏమోనండి, నాకైతే 175 కొట్టడానికి ఏముంది అనుమానం? ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో తక్కువ జరిగింది? ఇక్కడ జగనన్నకి కార్యకర్తలతో పాటు ప్రతి లబ్ధిదారు కూడా ఇక్కడ సైనికుడేనండి. రేపు ప్రతి ఇంట్లో ఓటింగు ఆ ఇంటి వాళ్ళే, ఆడ మనిషే ఖచ్చితంగా ఓట్లు పడేదాకా ఆమె నిద్రపోదని మా యొక్క నమ్మకం, జగనన్న నమ్మకం అండి. ఖచ్చితంగా జగనన్న 175, వైనాట్ 175. అంటే వైనాట్ 175 మీరు అంటున్నారు, వైనాట్ పులివెందుల అని చంద్రబాబు అంటున్నారు. వైనాట్ పులివెందుల అంటే అసలు హిస్టరీ రాయాలని అతను పాపం కలలు కంటూ ఉంటాడు. ఆ హిస్టరీలోనే లేకుండా వెళ్ళిపోతున్నాడని మర్చిపోయాడు. మళ్ళీ లోకేష్ గురించి ఏమంటారు? లోకేష్ మళ్ళీ మంగళగిరిలోనే గత ఏడాది ఓడిపోయిన దానికంటే ఈసారి 53,000 ఓట్లతో గెలుస్తానంటున్నాడు. అవునవును, ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడే వస్తున్నాడు. ఖచ్చితంగా 53,000 మెజార్టీ రావాల్సిందే. అతడికి వెంట పడతారు జనం అని చెప్పండి. మంగళగిరి వస్తే వెంట పడతారని చెప్పండి. ఆ భయంతో, ఓడిపోతానే భయంతోనే సీట్లు మార్పు చేస్తున్నారు. ఆర్కే గాని మార్చారు, చిరంజీవి గాని మార్చారు. ఇప్పుడు మళ్ళీ బీసీ క్యాండిడేట్ అయిన లావణ్య గారికి ఓటు ఇచ్చారని అసలు ఎన్నికల రణరంగంలో ఏ విధంగా పోటీకి పోరాడాలో తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంతకంటే దద్దమ్మ, పప్పు ఇలాంటి వాళ్ళ వీళ్ళకి మనం రాజకీయం చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. ఇదంతా కూడా రాజకీయ చతురతలో ఆయన వేసే బాణాలు 100 వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చేతనైతే మీరు కూడా మార్చుకోండి, అంతేగాని వాళ్ళు మార్చారు వీళ్ళు మార్చారు ఇవన్నీ మీకు అనవసరం కదా. ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచే మేము నేర్చుకున్నాం అనుకోవచ్చుగా. మీరు చంద్రగిరిలో ఓడిపోయిన చంద్రబాబు వెళ్ళి కుప్పంలో ఉంచొని గెలవంగా లేంది. మేము ఎంతమందిని మార్చుకుంటే ఏమైంది? అది మా యొక్క ఓటింగ్ శాతం ఎట్లా ఉందో చూసుకొని మేము పర్సన్ని మార్చుకుంటాం. అంటే వాళ్ళు కూడా అంటున్నారు కదా, మేము పొత్తుతో వస్తే ఏమి, సింగిల్గా వస్తే మీకేం, మీరు పోటీ చేయండి, మా పొత్తు గురించి ఎప్పుడు ఎందుకు? మీరు ఎట్లా వచ్చినా మాకేం పర్వాలేదు. సింగిల్గా వచ్చిన సింహాన్ని మీరు అన్ని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వన్స్ మీరు కూడా సింగిల్గా రండి, చూద్దాం మీరేంటో మేమేంటో అని అడుగుతున్నాం. కానీ మీరు పొత్తుగా వచ్చిన చిత్తయ్యేదే, సింగిల్గా వచ్చిన చిత్తయ్యేదే. మీరు అసలు కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోయేది ఖాయం. 24 అంతే. 2024 వైఎస్ఆర్ జగనన్న వన్స్ మోర్. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ వైసీపీలో బాగా పనిచేశాడు. మళ్ళీ ఈసారి మళ్ళీ నిన్నలాగా మొన్న ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతాడని. ప్రశాంత్ కిషోర్కి ఈ మధ్య అల్జీమర్స్ వచ్చిందట. జగన్ బాబుతో అతను ఎవరు చంద్రబాబుతో పాపం బాగా కలవటాలు మీటింగ్లు జరుగుతున్నాయి కాబట్టి ఇతనికి కూడా అల్జీమర్స్ అనే రోగం వచ్చిందట. తద్వారా గతం మర్చిపోయి నిన్నటి రోజు ఇవాళ రోజు మర్చిపోయి మాట్లాడుతున్నట్ట. అతని మాటలు ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవద్దు. అంటే ఆయన అంటున్నాడు మళ్ళీ అభివృద్ధి అంటే సంక్షేమాలు ఇవ్వడం కాదు, అభివృద్ధి చేసి చూపించాలి అని. అసలు అభివృద్ధి అంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడి తన కుటుంబాన్ని సఖ్యతగా చూసుకోవటమే అభివృద్ధి. ఆ అభివృద్ధిని చక్కగా సస్యశ్యామలుగా ఇస్తున్నటువంటి వాడు మన జగనన్న. ఇంతకు మించిన అభివృద్ధి అంటే రోడ్డు వేస్తే వాళ్ళు మీరు వేసిన రోడ్డు 6 నెలలకు పోయింది, టీడీపీ వాళ్ళు వేసిన రోడ్డు. ఆ తర్వాత అదే అభివృద్ధి. అక్కడ గుంట్లో కూర్చొని తింటారా అందరూ? ఇవాళ ఇల్లు లేని అమ్మకి ఇల్లు ఇచ్చాడు. తన ఇంట్లో తను కూర్చొని కారం వేసుకు తిన్నా తన ఇంట్లో కూర్చున్నాననేటువంటి ధైర్యంతో బతుకుతుంది స్త్రీ. అది అభివృద్ధి. ఎప్పుడైతే మహిళా సాధికారత అని మొత్తుకుంటారో నాయకులందరూ, ఆ మహిళా సాధికారత చేసిన పూట అది మీరు నిలబెట్టుకున్న నాయకులు అవుతారు. అది మా జగనన్న 100% చేశాడు. అంటే ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు కదా, ఇళ్ళ పట్టాలు ఊళ్ళో పట్టాలు మాత్రమే ఇస్తున్నారు, స్థలాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. పట్టాలు మాత్రమే ఇస్తే స్థలాలు ఇవ్వడానికి ఎవరింటి మీద రాసిస్తారు? ఆ పట్టాలు స్థలం ఉంటేనే కదా పట్టం ఇస్తారు. ఆ పట్టా ఉంటేనే కదా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి మరి మీ చేతిలో పట్టా పెడుతుంటే ఎవరి దొడ్డోనో రాస్తారా? ఎందుకండి ఇలాంటి వీళ్ళకి ఏమీ లేవు. పసలేని ప్రేరణలు, పసలేని ప్రశ్నలు వేసి వీళ్ళు అనవసరమైన మాటలు. ప్రతిపక్షాల పేరు మర్చిపోయారు. నాకు తెలిసినంత వరకు అయితే అసలు ప్రతిపక్షాల పేరు ఎత్తకుండా ఇంతకుముందు జగనన్న ఏం చేశాడు, రేపు జగనన్న ఏం చేయబోతున్నాడు అనేది 10వ తారీఖు సిద్ధం సభతో మొత్తం క్లోజ్. ప్రతిపక్షమే లేకుండా షట్టర్ డౌన్ చేసి పారేస్తారు. అంటే ఈసారి మహిళలే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారు. మహిళలు గెలిపిస్తారు. తద్వారా వాళ్ళ భార్యలకు ఎప్పుడైతే సాధికారత ఇచ్చాడో ఖచ్చితంగా భర్తలు సహకరిస్తారు, ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు సహకరిస్తారు, వాళ్ళ అత్తమామలు సహకరిస్తారు, అమ్మ నాన్నలు సహకరిస్తారు, టోటల్ ఫ్యామిలీసే సహకరిస్తాయి. ఈసారి జగనన్నకి ప్రతి ఓటరు సైనికుడు, ప్రతి ఓటరు కార్యకర్త, ప్రతి వాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు. అంతే.